బిగ్ బాస్ సీజన్ 8లో ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్ట్లో నాగమణికంట కూడా ఒకడు. అసలు స్టేజ్ మీద మనోడి ఏవి పడిన రోజే ఆడియన్స్ అయ్యో పాపం అని మనసులో అనుకున్నారు. ఎందుకంటే 2 ఏళ్లకే తండ్రిని, పెరిగి పెద్దయిన తర్వాత తల్లిని కోల్పోయాడు మణికంఠ. నిజానికి ఈ ఒక్క సెంటిమెంట్ను సరిగ్గా వాడుకుంటే చాలు, కుర్రోడు ఫినాలీలో అడుగు పెట్టడం ఖాయం. అయితే దీనికి భార్య కూతురు సెంటిమెంట్ కూడా తగిలించాడు మణిబాబు. తన భార్యకి తనకి గొడవలు జరుగుతున్నాయని, తన కూతురు కూడా తనకి దూరమైందంటూ స్టేజ్ మీద చెప్పిన మణి తర్వాత లోపలికి వెళ్ళాక అలాంటిదేం లేదంటూ శేఖర్ భాషతో చెప్పి ఆడియన్స్ను అవాక్కయ్యేలా చేశాడు. అప్పుడే మనోడి టాలెంట్ ఏంటో చాలా మందికి అర్థమైపోయింది. ఇక నామినేషన్స్ ఎపిసోడ్లో కూడా ఒకరి తర్వాత ఒకరు తనని నామినేట్ వేసేలా పక్కా ప్లాన్తో ముందుకెళ్ళిపోయాడు. ఆడియన్స్కి గత సీజన్ తొలివారం నామినేషన్ గుర్తుండే ఉంటాయి. హౌస్లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్పై సీరియల్ బ్యాచ్ మూకుమ్మడిగా నామినేషన్లో దాడి చేసింది. అందరూ పల్లవి ప్రశాంత్కే గుద్దిపడేశారు. తీరా వీకెండ్ వచ్చేసరికి ఓటింగ్ టాప్ ప్లేస్లో రైతు బిడ్డ ఉన్నాడు. అద్గది మరి సెంటిమెంట్ సింపతి అంటే తెలుగుల హృదయాలు కరగకుండా ఉంటాయా మరి? ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అయిపోయింది. తొలివారం నామినేషన్లో మొత్తం 6 కంటెస్టెంట్లు చేరారు. శేఖర్ భాష, బేబక్క, సోనియా, విష్ణుప్రియ, పృథ్వీరాజ్, నాగమణికంఠ. ఇందులో అత్యధికంగా 5 నామినేషన్లను మణికంఠకే పడ్డాయి. నిజానికి పడేలా చేసుకున్నది కూడా మనోడే. హౌస్లోకి వెళ్ళినప్పటి నుంచి ఒంటరిగా ఉంటూ ఎవరితోనూ పెద్దగా కలవకుండా, ఎవరైనా మాట్లాడడానికి వచ్చినా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు మణికంఠ. దీంతో సాధారణంగానే ఎవరితోనూ కలవడం లేదంటూ కంటెస్టెంట్లు మనోడికి గుద్దేశారు. ఇదే సీన్ బిగ్ బాస్ సీజన్ 2లో కూడా రిపీట్ అయిన సంగతి తెలిసిందే. అప్పట్లో కౌశల్ కూడా ఇదే ఫార్ములాను ఫాలో అయిపోయాడు. సైలెంట్గా వెళ్ళి గొడవ పెట్టేసి పక్కకొచ్చి నన్ను టార్గెట్ చేశారంటూ అనేవాడు కౌశల్. ఇప్పుడు అదే సూత్రాన్ని మణికంఠ కూడా మొదలు పెట్టేశాడు. ఎంతైనా సక్సెస్ సూత్రం కాబట్టి ఖచ్చితంగా వర్కౌట్ అవ్వక తప్పదు. మరి మణికంఠ ఫార్ములాను వీలైనంత త్వరగా అర్థం చేసుకోకపోతే మాత్రం సైలెంట్గా మనోడు ఫినాలీలోకి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎంతైనా సెంటిమెంట్ గేమ్ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి.